కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 4 ఏళ్ల నుండి సక్సెస్ ఎలా ఉంటుందో మర్చిపోయింది పూజా హెగ్డే. టాలీవుడ్ విడిచి కోలీవుడ్కి వెళ్ళినా బాలీవుడ్లో తలుక్కుమన్నా నో యూస్. ఇక బుట్టబొమ్మను మరొకసారి ఆదుకోవాల్సింది మన హీరోయినా. లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీకి జస్ట్ గెస్ట్గా మారుతుందా? కెరీర్ కంటిన్యూ చేస్తుందా? అలవైకుంఠపురంతో బుట్టబొమ్మను సర్నేమ్గా మార్చేసుకున్న పూజా హెగ్డే ఆ పేరున్న క్రేజ్ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఒక్కడంటే ఒక్క హిట్ లేదు. గుంటూరు కారం మిస్ చేసుకుని ఉండకపోతే హిట్ చూసేదే. కానీ సక్సెస్ క్రెడిట్ శ్రీలీల ఖాతాలోకి చేరిపోయింది. టాలీవుడ్లో కలిసి రావడం లేదని బీటౌన్లోకి ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా డిజాస్టర్స్ హాయ్ చెప్పడంతో కోలీవుడ్ పై ఫోకస్ చేసింది పూజ. దళపతి విజయ్ బీస్ట్ తర్వాత తమిళంలో ఆరెంజ్ సక్సెస్ చూడలేదు పూజ. గతేడాది రెట్రోలో డీ గ్లామర్ చేసిన కూలీలో మోనికా బెలూచి అంటూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నో యూస్. మళ్లీ విజయే సక్సెస్ ఇస్తాడని గట్టిగా నమ్ముతుంది. జననాయకంతో పాత లెక్కలన్నీ సరిచేయాలనుకుంటుంది. విజయ్ చివరి సినిమా కావడంతో తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయనే నమ్మకంతో ఉంది బుట్టబొమ్మ. తమిళంలో కాంచనా 4తో పాటు హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై చేస్తుంది పూజ. తెలుగులో గుంటూరు కారం నుండి క్విట్ అయిన తర్వాత మళ్లీ మరో మూవీకి సైన్ చేయని పూజా హెగ్డే లాస్ట్ ఇయర్ దుల్కర్ 41లోకి సడన్ ఎంట్రీ తీసుకుంది. అలవైకుంఠపురం తర్వాత తెలుగులో హిట్ చూడని భామ DQ41తో కంబ్యాక్ అవుతుందా? లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో మళ్లీ బిజీగా మారుతుందా లేదా గెస్ట్ గా మారుతుందా? లెట్స్